అవును శర్మ, సార్ ఆ మినిస్టర్ నన్ను చూడగానే మీటింగ్ వదిలేసి స్టేజ్ దిగి ఎందుకు వచ్చాడంటావు? ఆనంద్ ప్రసాద్ గారు మీ గొప్పతనం కదా సార్. నా వెనకున్న డబ్బు చూసి. నేను రోడ్ మీద ఆగగానే జనాలు పనులు ఆపుకుని పరిగెత్తుకుంటూ ఎందుకు వచ్చారంటావు? ఆనంద్ ప్రసాద్ గారు కదా సార్ మీ మంచితనం. ఆహా. నేను వాళ్ళ కోసం ఖర్చు పెట్టిన డబ్బయ్యా. అలా లోపలికెళ్ళి ఇలా గంటలో స్టెంట్తో ఎలా బయటికి వచ్చానంటావు? మీరు ఆనంద్ ప్రసాద్ గారు మీ గుండె కట్టింది సార్. కాదయ్యా, నా గుండె కోసం నేను ఖర్చు పెట్టిన డబ్బు. మనిషి డబ్బేమైనా చెట్లకు కాస్తాయా అని పదే పదే అంటూ ఉంటాడు. కాయాలనే వాడి కోరిక. ఫ్రీగా గాలి పీల్చేసినట్టు డబ్బు కూడా ఫ్రీగా కోసేసుకుందామని. అందరూ అలా డబ్బు కోసం ఎందుకుంటారు సార్? నాలాగా డబ్బును అలా తీసేసి అభిమానంతో పనిచేసే వాళ్ళు ఉంటారు సార్. చూసారా సార్ వీడు డబుల్ యాక్షన్, పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఆ, సరే, 25 ఏళ్లుగా జీతాలు తీసుకునే పని చేసావు కదా శర్మ. నెక్స్ట్ మంత్ నుంచి జీతం లేకుండా అభిమానంతో పనిచేయి. అయ్యో సార్, అంటే ఫుడ్, డబ్బు, శాలరీ, ఫీజు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అబ్బా ఇప్పుడు అనండి. అబ్బా ఏ అనరే, నోరు పడిపోయిందా? అబ్బా. ప్రపంచానికి తెలిసిన పంచభూతాలు 5, కానీ 6వ భూతం ఒకటి ఉంది. అదే డబ్బు.